హాయ్ అండి, వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను చూడండి. వేరుశనగ వేస్తానండి. నూనె కాగిన తర్వాత బాగా మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా నెయ్యి. మరి బ్రౌన్ ఆగక్కర్లేదు, ఎగిపోయి కొద్దిగా చూడండి. బంగాళదుంపలు వేసేసుకోండి. క్యారెట్స్ కూడా వేసేసుకోండి. బఠానీలు కూడా వేసేసుకోవచ్చు, ఉడకాలి కదా. ఇవి కూడా కొద్దిగా మగ్గనివ్వండి. టమాటాలు వేసేసుకోండి, 2 టమాటాలండి. ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి అండి, ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత బియ్యం వేసుకున్నట్టు నేను చూపిస్తాను. రెడీ అయ్యింది చూడండి. ఇది కొద్దిగా కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసుకుని కొద్దిగా మళ్ళీ పైన వేసుకుంటాం కదా మనం బియ్యం వేసుకున్నాక. అంతేనండి, నానబెట్టుకున్న బియ్యం వేసేయండి. నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుని ఈ లోటాతోటి నేను లోటాడ బియ్యం వేసానండి. అంటే 1/2 కేజీది. లోటాడినారా నీళ్ళు వేస్తాను. లోటాడినారా నీళ్ళు వేస్తాను. నానబెట్టుకున్న బియ్యం కదా అందుకని. మెల్లగా తిప్పుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత స్లోలో పెట్టుకోండి. 2 నిమిషాలు ఉడికిపోతుంది. మూత పెట్టేసుకోండి. వెజ్ బిర్యానీ రెడీ. తర్వాత ఉడికిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ మీకు చూపిస్తాను. బిర్యానీ రెడీ అండి. వెజ్ బిర్యానీ చూడండి. ఎవరి టేస్ట్ వాళ్ళకే అన్నట్టు. పుదీనా, కొత్తిమీర పైన అలా జిమ్మేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని అలా కొంచెంసేపు దమ్ము మీద ఉండనివ్వండి. అంతే, అయిపోయిందండి వెజ్ బిర్యానీ అండి. పక్కనే కొంచెం రైతా వేసుకుని పచ్చడి ఏంటది టమాటా పచ్చడి వేసుకుని చూడండి తయారైపోయింది. తింటున్నాను. సూపర్ అంటే సూపర్ అండ్ టేస్ట్.